అంటే దైవభక్తుని రావాలి కదా, ఈమె కాల్ చేసి పిలుచుడేంది అంటే ఆమె దందా మొత్తం మూతపడ్డది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే టెంట్లు వేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్న దందా మొత్తం అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి రావడం జరుగుతుంది. కాబట్టి ఆమె దందా మూతపడ్డది కదా, ఇప్పుడు ఆమె దందాన్ని ఆమె ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎవరినో ఒకరిని ఎలిగేషన్ చూపించాలి. ఆ యూట్యూబర్ సంతోష్ అన్నని ఆయన దొరికిండు ఈజీగా. ఆయన 5 లక్షలు అడిగిండని చెప్పారు. సరే లోపల మళ్ళా ఆయన 5 లక్షలు అడిగిండని చెప్పారు. చెప్తే నేను వాళ్ళ మనిషిలాగా నమ్మించి మరి 5 లక్షలు అడిగినప్పుడు ఆయన మీద కేసు పెడితే ఏమవుతుంది? మరి మీరు కేసు పెట్టచ్చు కదా, మేము కూడా ఉన్నాం మీ వెనకాల అంటే, మేము కేసు పెడితే ఇంకింత ఎక్కువ చేస్తాడు. ఇంకెంత ఎక్కువ ఎందుకు చేస్తారు? తప్పు వాడిదైతే వాడే తల ఉంచుకుంటాడు. నువ్వు ఇది తప్పు ఉంటే నువ్వు తల ఉంచుకుంటావు. కానీ నువ్వు ఒకరికి భయపడాల్సిన అవసరం ఏంది? అమ్మవారు చెప్పలేదు ఒకరికి భయపడొద్దని. అయిపోయింది. పోయినాక మేము గేట్ వరకు పోయినాం. గేట్ వరకు పోగానే మమ్మల్ని చూసిండ, అమ్మవారు వీడియోలు తీయొద్దు, అమ్మవారు ఫోన్ రావద్దు, ఏం రావద్దు, మీరు ఏదున్నా బయటనే చెప్పండి అన్నారు. బయటనే చెప్పండి అంటే బయట ఏం చెప్తాం? ఇప్పుడు వచ్చిందైతే లేడీసే, సరే మీడియా వాళ్ళని అయితే కెమెరాలు ఆఫ్ చేసుకొని లోపల రానియడానికి నీకేమవుతుంది? నువ్వెందుకు భయపడుతున్నావు? నిజం కదా, నిజమే కదా, బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. మరి నా దగ్గర ఏం లేదు, నేను జస్ట్ అమ్మవారిని నమ్ముకున్నా, అమ్మవారే నా మీదికి వచ్చింది. మరి వీళ్ళు వచ్చేటోళ్ళు మామూలుగా 4 నిమిషాలు 5 నిమిషాలు ప్రశాంతత కోసం వచ్చిపోతుర్రు, నేనేం తప్పుడుగా ప్రచారం చేస్తున్నామన్నా, మీరు వచ్చి రాండి చూసుకోండి నా ఇంట్లో ఏముందో అనేసి ఆమె డైరెక్ట్ మీడియాను ఆహ్వానించవచ్చు కదా. రానియలేదు. మా మేడం వాళ్ళని కూడా రానియలేదు. అప్పటికి అడిగినాం అసలు ఏం జరుగుతుంది, నువ్వు హిందూ ధర్మంతో ఆటలు ఎట్లా? ఇంకో మేము అమ్మవారికి సేవ చేసుకొని వచ్చినామని చెప్తుండే ఆయన. అమ్మవారికి సేవ చేసుకోవాలంటే ఆ నిజామాబాద్లో గుళ్ళు లేవా? ఆ గుడికాడికి పోయి ఊడ్చు, ఆ గుడికాడ 10 మందికి అన్నదానం చేయి, లేకపోతే ఆ గుడికాడ సేవ చేయి. ఆడ డబ్బులు రావు కదా ఆడ చేస్తే. ఈ అమ్మవారి కాడ చేస్తేనే వస్తాయి కదా. ఆమె దగ్గర హుండీ ఉంది కదా, ఉంది. వచ్చిన జనాలందరూ పక్క వేయాలనా? వేయాలి అంటే నేను పోయితే వేసాను, వాళ్ళు వేసినరా లేదా అనేది నేను చూడలేదు. కానీ పక్కా స్కామ్ అయితే ఉంది. ఓకే, పక్కా స్కామ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ఆమె దయ్యం పట్టిన ఆమె అదే వదల బొమ్మాలి వదల అని మాట్లాడినాం. ఆమె ఏమన్నది? ఆమె నిజంగానే దయ్యం పట్టిందంటారా, లేకపోతే అది కూడా డ్రామా ఆడిపించారట? అది కూడా డ్రామానే మేడం. మంచిగా ఉన్న అమ్మాయి ఆ రోజు ఎట్లుందో నేను చూసిన రోజు కూడా అట్లనే ఉంది. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫేస్ ఏం చూడలే. ఆమెనే నన్ను చెప్తుంది, మీరు వస్తుంటే నడుచుకుంటూ వస్తుందే చూసింది నేనే అని చెప్పింది. అవునా, నేను అంత పెద్దగా చూడలేదు మేము మా బాధలో మేము వచ్చామనేసి అనగానే ఆ రోజు కొట్టింది చూడు అమ్మవారు, నన్నే అని అంటుంది. మరి నిన్ను కొట్టి నువ్వు బాగైనప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పొచ్చు కదమ్మా యూట్యూబర్ ముందట, ఏందిరా అయ్యా నీది గోలా, నేను గిట్లున్నా నేను గిట్లయినా, నువ్వు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. మరి నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా నేను క్వశ్చన్ చేసినాక సరే అయిపోయింది. ఇంకా ఆమె అక్కడికే ఇక స్టాప్ అయిపోయింది. ఇంకా ఏమనలే. ఇక ఈమె చెప్తుంది, నా జోలికి వస్తే రప్ప నరికిస్తా, నాకు ఎంతసేపు నా ఇన్ఫ్లుయెన్స్ 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, నీకు 100 మంది ఉన్నా కూడా నువ్వు ఎవరిని ఏం చేయలేదు. నీలాంటి మంచి వాళ్ళ మట్టిలో కలిసిపోయారు, దేవునితో ఆడుకున్న వాళ్ళు. నువ్వెంత నేనెంత, 4 రోజులు ఆట బొమ్మలమై భూమి మీదకి వచ్చినాం. మన పని ఏదో మనం చేసుకొని పోవాలి. కర్మఫలం ఎవరిని ఊరికే వదలదు మేడం. మన కర్మ ఖచ్చితంగా మనం కొడుతుంది. కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. ఓకే, ఇప్పుడు అమ్మవారు ఇంకా పసుపొట్టుకు ప్రసాదం అమ్మ అలా ఇంటి నుంచే పెడుతున్నారు. చెప్తారు సార్, అనుమతి తీసుకోండి. నిన్న వీళ్ళ ఊరి నుండి అమ్మా పాదయాత్ర వేసుకుంటూ వచ్చిందా వాళ్ళకి మంచి అనిపించింది, కోరిక నెరవేరింది. 7-8 సంవత్సరాల నుండి మొన్న ఇక్కడ చచ్చిపోయినాక వీరేసరికి ఆయన జగన్పాలెం నుండి పాదయాత్ర మీద మబ్బున 5:30-5 గంటల రాత్రి బయలుదేరి ఫస్ట్ 10:30 అయింది. ఫస్ట్ టైం ఆయన మళ్ళీ అంటే మాలా వేసుకున్నది కానీ ఏం కాదు, భక్తుడు అట్లా నమ్మవచ్చు. ఆయన 7 సంవత్సరాల పాస్పోర్ట్ అంటమ్మా, ఆయన వేరే దేశం ఎక్కడికి వెళ్ళలేడట. కానీ ఆయన వేరే దేశం వెళ్ళినట్టుందట. ఉన్నారంట. ఇప్పుడు అక్కడ వేరే దేశంలో అక్కడ ఎవరన్నా పోయి ఎవరినైనా మర్డర్ చేసి వచ్చి వచ్చిన చేసిన వాళ్ళు అంటారు. అది పెద్ద నింద కదా. అసలు నేను పోలేను, నేను పోయినట్టు అని చెప్పేసి 7-8 సంవత్సరాల నుండి ఆయన పాస్పోర్ట్ తీపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చి తీసుకున్నాను.
జక్రన్పల్లి రెండోసారి రావడము. మేము ఊళ్ళో ఒక పెద్ద సమస్య ఉండే మాకు, దాంట్లో ఇరుక్కున్నాం మేము. ఇరుక్కున్నామైతే దాంట్లో నుంచి ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఊళ్ళో వాళ్ళు అచ్చుకుంటాం మమ్మల్ని బాగా టార్చర్ చేసిండ్రు. ఈయన జీతానికే పనిచేసిండ్రు కానీ మీరు ఇవ్వాలా, మీరే ఇవ్వాలా అని చెప్పి ఎంత టార్చర్ చేసిండ్రు అమ్మ. చిన్న మాటతో కూడా మేము ఇబ్బంది పడ్డాం. ఎంత టెన్షన్ అంటే మాకు ఎన్ని పనులు కూడా జీతం చేసుకుని బతకడం అంతే. నేను షాప్లలో వర్క్ చేస్తాడు అంతే. దానికి కూడా మీరే తీసుకుపోయారు, మీరే ఇవ్వాలని చెప్పి మస్తు టెన్షన్ పెట్టారు. టెన్షన్ పెడితే సరే మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి అట్లా పోయినాం. ఒక 2-3 సార్లు పోయినాము, చేసినాం. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మా ప్రాబ్లం తిన్నా కూడా మాకు మనశ్శాంతి లేకుండా ఉండే అసలుకి. అయితే అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మాకు కొన్ని పైసలు, మేము జీతానికి పని చేసినాం కదా, జీతం పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఊళ్ళో ఎట్లుంటాయి, ఊళ్ళో మనుషులతో మాటలతో శాతగా తెలుసా. ఊళ్ళో వాళ్ళు అచ్చుకుంటా మీరే ఇవ్వాలా చెయ్యాలా అని చెప్పి ఎంత టెన్షన్ పెట్టినా. మేము ఒక్కటే మాట చెప్పిన నేను, మేము తిన్నామంటే ఈయన జీతానికి పని చేసినాం, జీతం పైసలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడినా. మా అమ్మ దగ్గరికి వచ్చి నేను ఇదే మాట్లాడుకుని పోయినా. నేను అంతే అనుకున్నా, మనసులో అనుకున్నా, మేము జీతం పైసలు తిన్నామమ్మ, అంతకు మించి మేము తినలేము, మేము జీతం పైసలు మాత్రం వాళ్ళకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాము. కానీ మాకు మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలా, మేము మాత్రం మనశాంతిగా ఊళ్ళోనే బతకాలి, వేరే ఎక్కడికనే బతికేది లేదు, ఊళ్ళోనే ఉండాలా, మేము బతకాలని అంటే అమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకొని పోయిన తర్వాత ఒక 50,000 ఖర్చు అయినాయి. కానీ బయట నుంచి తెచ్చినాము 50,000 మంచి కొన్ని చేసినాము. వాళ్ళు కూడా ఇప్పుడు మా జోలికి వస్తలేరు, చేస్తలేరు. మాకు సాల్వ్ అయింది అమ్మ. అంతే, ఇప్పటికైనా కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండి మేము ఎక్కడికి వచ్చి పని చేసుకొని బతకాలి అంతే. ఆరోగ్యాలు మంచిగా ఉంటుంది. అసలు మాత్రమే నమ్మకం. విన్నారమ్మా? అమ్మ మీద మీకు ఇంత ఇదైంది కదా, మీకేమన్నా ఇక్కడ అమ్మవారి పూజ చేపించిందా, ఏమన్నా ఎగ్జామ్ చేపించిందా? డబ్బులు కూడా ఇస్తలేదు, డబ్బులు ఇవ్వమని కూడా అడగలేదు. మన మనం ఇక్కడికి వచ్చాక మనకు కూడా షాపింగ్ చేసుకున్నాడు పోయి నుండి రూపాయి ఒకవైపు ఒక రూపం కనిపిస్తుంది, ఒకవైపు ఇంకో రూపం కనిపిస్తుంది. ఒకవైపు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకోవైపు నీకు కనబడదు కదా. ఇది కూడా చెప్పేటోళ్ళు 4 మంచి మాటలు చెప్తాం, మనకు అనుభవం. అంటే మా ఇంట్లో కూడా దేవుళ్ళు ఉన్నారు, మేము లేమని అన్నాము. మా ఇంట్లో దేవుళ్ళు మనకి కదా, మాకు ఏం చేస్తారు, ఎక్కడ పనికి ఏ పుట్టలు ఏ పాము మన పెద్దలే చెప్తారు. ఏ రాయి తోటి రాదు, ఏదో ఒక 100 రాళ్ళు కొడితే ఏదో ఒక రాయి కాకపోతే అట్లా. అమ్మ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, మీరు ఏమంటారంటే నేను పూజ చేపిస్తారా అని వీళ్ళు అడుగుతారు. అమ్మ ఇక్కడ పూజలు ఏమున్నాయి అమ్మా సార్, మేము యూట్యూబ్లో చూసినాము అవి కూడా భక్తులకు ఇచ్చేస్తాం తప్ప మేము చూసినా మీరు అచ్చులు చూస్తున్నాం అచ్చులకు ఇస్తున్నాం. అమ్మ మాకు ఇచ్చిందమ్మా కొట్టుకొని వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన క్లారిటీ కావాలి కదా. వచ్చింది కాబట్టి అమ్మ టెన్షన్ పడుతుంది. ఇంకా అంటే నేను ఎందుకు చెప్తున్నాను, చెప్తే వేరే అయిపోతుంది కదమ్మా. ఇక్కడ నేను అనుభవిస్తున్నా నాకు తెలుసు, కానీ మన అమ్మ వదిలిపెట్టాము కాదు. స్వార్థం అంటే అస్సలే మొదటి పడేస్తుంది. నేను అది చెప్పాలని మీరు బాధపడితే హాస్పిటల్లో అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ లోకి వాటర్ వచ్చింది, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. అసలు అవి బతుకుతుంది అని గ్యారెంటీ కూడా ఇవ్వలే డాక్టర్లు. అమ్మని బొట్టు పెట్టగానే 10 నిమిషాలలో లేచింది. అప్పుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు 1,00,000 మొక్కింది, అమ్మ నయం కానీ అమ్మ నీకు చెప్తాం. అమ్మ నమ్ముకొని నీకేం చెప్పినా తల్లి అమ్మ నమ్ముకున్నా తప్ప వేరే అన్న అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకొని మొక్కుని నీకు అనుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకేం ప్రాబ్లం అన్నావు, మా హస్బెండ్ ఇది అన్నావు చూడు కదా. అమ్మ నమ్ముకో
యంత్రాలు తంత్రాలు కట్టేది లేదమ్మా. పూజలు పునస్కారం చేసేది రూపాయి ఎవరు తీసుకున్నాడు. ఎవరైనా ఇచ్చేది ఉంటాడు. గల్లం ఉన్నది గల్లంలో వేస్తే 10 ఏం లేకుంటే అమ్మాయి కొట్టు పెట్టు అమ్మాయి అన్ని తీర్థపత్రాలు అమ్మ అన్నీ వాళ్ళవి. ఇప్పుడు ఉన్నందుకు సేవ చేస్తూ ఉన్నందుకు మాకు ఇలా భోజనాలు పెడతాం అమ్మ. ఇలా పబ్లిక్ కూడా భోజనాలు పెడతాం. నాకైతే వారం ఆదివారం అది ఉంటాం కదా మాకు భోజనాలు ఉంటాయి. ఓన్లీ శాకాహారం. ఇక్కడ మాంసాహారం తినదు అమ్మ పని చేసేది శాకాహారమే. ఇక్కడ తిని తాగి మందు డ్రింక్ చేసి కానీ నాన్ వెజ్ తిని కానీ ఇక్కడికి రావద్దు. ఇక్కడ అసలు నాన్ వెజ్ అమ్మ. అమ్మ స్వయంగా అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము నమ్మి నమ్మమ్మ. ఎవరు నమ్మినా నమ్మమ్మా. మీరేంటో చాలా మంది అసలు మాకు తెలిసిన ఉన్నట్టే నా సర్కిల్లో ఉన్నారు. నేను మ్యారేజ్ కూడా చేస్తే యాక్చువల్గా పెళ్ళి కానలు పెళ్ళి అవుతుంది పిల్లలు 9 సంవత్సరాలకు ఆమె అసలు ప్రెగ్నెన్సీ లేదు. అసలు 9 ఏళ్ళకి ఆమె కన్సీవ్ అయింది. సంతోషంగా మంచి చెప్పినారు అంతే. తింటా పెట్టండి. ఇక్కడ ఏ హాస్పిటల్లో ఎంత ఉన్నామో పిల్లలు బయట నుంచి లోపల బయట నుంచి అది ఎన్ని సంవత్సరాలు మీ సార్ లేక తినాలి పిల్లలు కదా స్కూల్ హైదరాబాద్ తినాలి మళ్ళీ తినాలి తిని ఇంకోసారి అడగాలి మీకు ఎంతమంది ఉన్నారు చిన్న రెండు బాగున్నది 2 ట్రైన్ ఉంటుంది. తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ దానికి మేము అనడం కాదు. మీరు ఒక్కసారి చూడండి వింటుండే మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు భార్య భర్త 2 పిల్లలు మమ్మీ గారు ఆ పిట్టలు అంతా పొలాలే మాకు కనబడుతుంది. తింటారు భోజనం చేస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిందమ్మా. అదే రాయలసీమ పోతారంట. ఇది తీసుకుపోతామంటే చూసిందా ఎట్లున్నది కాదమ్మా. గిరికలు చూస్తే కావాలంటారు. దగ్గర మెట్లు ఎక్కువ కదా. మెట్లు ఎక్కితే నీకు కనబడుతుంది కదా. 2 మెట్లు ఎక్కువ కనబడతాయి. నువ్వు ఎటు పోయినావు యాడ్ చేస్తుంది నేను జ్యోతి చుట్టుపక్కల ఏమున్నాయి విమర్శ అనే 4 ఉంటాడు. భార్య భర్త 2 పిల్లలు అన్నీ అడుగు నెగిటివ్ పెడుతున్నాడు. ఏమున్నది ఎవరైనా పూజ చేస్తున్నా పూజ వస్తున్నా పైసలు తీసుకున్నా అది మీరు ఇక్కడ సేవ చేస్తారు భార్య భర్త
మీరిద్దరా ఆ. నేను 10 కిలోమీటర్ల దూరం ఉంటాను. ఎవరైనా గౌడ్స్ అమ్మాయి ఉంటే చెప్పండి. ఎవరికి? వాళ్ళ ఇంటి మా తమ్ముడు అక్కడ 10 మంది కూర్చున్నారు. ఏం చేస్తారు నేను జాబ్ చేస్తాను ఐటీ సెక్టర్లో. అయితే సెక్టర్ నిన్న ఇలా వీక్ ఆఫ్ అని పట్టుకొస్తున్నాడు అత్తమ్మ. సాటర్డే సండే అవి కాకపోతే మా బాబు కూడా బెంగళూరులో జాబ్ చేస్తాడు. నాకు బెంగళూరు వచ్చాను కానీ నేను ఇటే షిఫ్ట్ అయిపోయినా. నేను రాయలసీమకి ఎక్కించి తెచ్చి అవునా? నిన్నటి దాకా నాకు హాలిడేస్ ఉంటాయి కదా సంక్రాంతి. కాలేజ్ కాదు నేను వారం రోజుల్లో వచ్చి ఆహా. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని నాకు బెంగళూరులో వచ్చినా కానీ నేను ఇటు హైదరాబాద్లో వేసుకున్నా గచ్చిపోలేదు. నా నంబర్ చెప్తా తీసుకోండి. ఇదంతా నెగటివ్ చేసేది ఎవరు మరి? వాడు సంతోషాన్ని యూట్యూబర్. వాడికి పైసలు కావాలంట, పైసలు ఇవ్వకపోతే అబద్ధం చెప్పి పెడుతున్నాడు. కాదు కాదు 4 ఛానల్లో చెప్పిండు 4 రేట్లు నలుగురు పెడుతున్నాడు, అంతా పంచుకుంటారు. పైన కొన్ని పండుకుండు ఓం శ్రీ మాత్రేనమా. రాత్రి అక్కడికి చెప్దాం చెప్దాం అన్న. మీరు ఇక్కడ పడుకుంటారా? మేము వెళ్తాం. అది స్టెప్స్ జారుతాయి, నాకు కూడా జారి. ఈయన మా తమ్ముడు. ఈయనకే పెళ్లి కాదు, పిల్లలు చూస్తే 40 మంది ఉన్నారు మా ఊళ్ళో. మా మన మ్యారేజ్ నా సరికి పెద్దగా ఉంటుంది. గౌడ్స్ పద్మశాలి నా సరికి పెద్దగా ఉంటుందమ్మా. ఎంత సత్యం అంటే అప్పుడు స్టార్టింగ్ లా నేను ఇప్పుడు ఈ మధ్య చూడలే. స్టార్టింగ్ లా నా నంబర్ తీసుకొని ఆ నంబర్కు ఫోటో బయట పంపేయండి. నేను ఏదైనా పైసలు తీసుకొని పూజ చేయించింది కదా అమ్మ, అంటే ఎట్లుంటది పట్టు మేపించింది కదా, నేను చెప్తాను అట్లా ఎప్పుడు చేస్తారు? అవి నంబర్ తీసుకో. నెంబర్ ఉంటే కాల్ చేస్తాం. నెంబర్ తీసుకుంటున్నాము, అస్తమన్ వాళ్ళకి కాల్ చేస్తాం. అప్పుడు అమ్మ పూజ చేసి వాళ్ళకు ఇట్లా ఒళ్ళు వేసింది కదా, అదే నేను అట్లా ఎప్పుడు చేస్తారా? అమ్మ అది ఓన్లీ రథోత్సవం అప్పుడే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది నవరాత్రి దసరా అప్పుడే, మిగతా అప్పుడే ఉంటుంది. మిగతా ఓన్లీ దేవి నవరాత్రులు అప్పుడే. నెంబర్ ఇస్తే కాల్ చేసి చెప్తాం. అప్పుడు వస్తామంటే కాల్ చేసి చెప్తాం. అప్పుడు వస్తామని వాళ్ళకి కాల్ చేసి చెప్తాం. ఇప్పుడు వీళ్ళు ఉండడం పైన ఉంటారు. ఇట్లా ఈయన ఉంటుంది. ఇట్లా అమ్మవారు ఎట్లా ఈయన వేసిందా లేకుంటే ఎట్లా? వాళ్ళకి గుర్తుంది. అంటే మీకు ఎట్లా తెలుసు? మాకు ఇట్లా బొర్రెల బాలాగా భక్తులాగా మాకు ఇట్లనే చెప్పారు మా చుట్టాలు. వేరే ఇక్కడ వేరే గల్లి. వీళ్ళు కూడా అమ్మవాళ్ళు కూడా పద్మశాలేనా? మీరు ఏ క్యాస్ట్? పద్మశాలేనా? కానీ అంత మిరాకిల్ జరిగిందంటారు కదా బ్రాహ్మణ్స్, అట్లా కొంతమంది చేతి కూడా వస్తుంది కదా. మంచిగా నా చెడు ఆమెకి ఈ మూల నచ్చింది. ఈడ కూడా మూల పొంటి ఉంటారు అమ్మవార్లు కూడా. ఇంత ఈ జగన్ మూవీలో ఏరి కోరి ఈ మూల మీరు ప్రొద్దున మధ్యలో లేచేసరికి 5 గంటల వరకు పెద్ద గేట్ కాడ మొత్తం జనాలు ఉంటారు. ఇవాళ పండగ అయింది, అందరూ పండగ చేసుకుంటున్నారు కదా, మటన్ సంక్రాంతి మమ్మల్ని 5 గంటలకు చేతుల్లో మంది కార్ దాకా మంది మాకైతే ఇట్లా నిలబడాలి. పొద్దున 5 గంటలకు వస్తారు. కాలేజ్కి ఆమె 8:30కి వెళ్ళిపోతుంది. ఆ 8:30 దాకా కాలేజ్ చూసి ఇప్పుడు పోతలేదా? వెళ్తలేదు, చూసి మళ్ళీ జనాలను చూసి వెళ్తుంది. మళ్ళీ 6 గంటలకు అమ్మ రానే రోజు ఆడ గేటు కాడ 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఒక వాళ్ళకైతే ఏం జరిగింది చెప్పాను. 12 గంటలకు పెద్ద గేట్ ఉన్నాయి చూడు, వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి ఇదంతా తప్పు ప్రచారం రావద్దు, చేయొద్దు, కరెక్ట్ లేదు, అట్లా ఇట్లా అని చెప్పిండు కదా. ఎవరో ఒకసారి చెప్పంగానే ఆ అమ్మాయి ఏమన్నా అంటే నాకు మస్తు మంచిగా జరిగింది, నా ఆరోగ్యం బాగాలేకుంది, నేను హాస్పిటల్లో లక్షలు పెట్టినా తప్పలేదు, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను వస్తా, నా అమ్మ నమ్ముకున్నా, నేను వస్తాను, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు ఇవన్నీ ఏం నడే నేను చెప్తాను. నేను అనగానే పాము, పెద్ద పాము అక్కడ పుట్టలేదు, ఏం లేదు, గేట్ కాడ
వచ్చి ఆమెకు ఇట్లా దర్శనం ఇచ్చి ఎంటర్ మాయమైపోయింది. అంటే నువ్వు నమ్ముకుంటున్నావు నేను ఉన్నా అని చెప్పేసి నేనున్నా అని చూపించింది. కాదు మరి ఆ యూట్యూబర్ పైసలు అడిగిండు కదా, మరి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టద్దు ఆయన మీద ఇట్లా అడిగిండే. మరి అదే కదా మనం చేసిన తప్పు. ఇప్పుడు మనం అబద్ధం అయిపోయారు, వాళ్ళు నిజం అయిపోయారు కదా. పెడితే వాడు ఇంకా ఎక్కువ చేసేటట్టున్నాడు. అమ్మ పిలుస్తున్నారు. పోదమ్మా లేట్ అయిపోతుంది. బస్ కన్నా పోదాం, పిల్లలు ఇద్దరే ఉన్నారు. బస్ అనుకున్నాం పోతాం, అయినా లేట్ అవుతుంది. మెట్లు ఏడు నుంచి పైకి వంట ఇట్లా పక్కన నేనే ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను మాట్లాడుతున్నా చూసినా నన్ను గుర్తుపడతలేదు. మేము ఫేస్ చూడము కదా. అంటే వాక్యం ఇప్పుడు మాకు దేవుడు అంటే నమ్మకం ఉంటుంది కాబట్టి మేము వాక్యం ఒకటే నమ్ముతాం. ఎవరో ఏదో చెప్పిండ్రని అరే ఇది కాదని అన్నాం కదా. మా ఇళ్ళల్లో కూడా ఎల్లమ్మ తల్లి నూగిన వాళ్ళు ఉన్నారు, పట్టణాలు వేసిన వాళ్ళం ఉన్నాం, మేము కూడా అన్ని రకాలుగా చేసిన వాళ్ళం ఉన్నాం. కొంతమందికి వాక్ రూపంగా చెప్తారు, కొందరికి మాట రూపంగా చెప్తారు. కావాలని కొడుతున్నాడు. నాకే నొప్పి కదా. మరి నువ్వే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. కావాలని కొడతలేమని చెప్తే అయిపోతుంది. నాకు ఉండే ప్రాబ్లము ఆ దెబ్బలు నాకు తాకాయి, ఎవరు నాకు చేసిందో వాళ్ళకే తాకుతాయని చెప్పాను అంతే. ఇప్పుడు ఆమె బాధ ఆమెకు తెలుసు. దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నిట్లా అమ్మదే రాము చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఎట్లా గుంజుకొచ్చిండ్రు లోపల అడుగు పెట్టలేదమ్మా. అక్కడి నుంచే నాకు దడ స్టార్ట్ అయింది. కాళ్ళు చెట్లు మొత్తం పడిపోకడా అలా అసలు రావడానికే రాలేదు మీకు. ఇక ఈ కాలు అన్నది మొదటికి రాలేదు, నాకు ముందుకు రాలేదు. పేరుతో సహా చెప్పినాను ఎవరు చేసింది ఏంటి అనేది. నాతో మరి మా బాబు కూడా చేసింది. ఇక్కడ ఉన్నాడు బాబు. మన ఇంట్లో మన బాధ ఏంటో మనం అనుభవించే వాళ్ళకి తెలుసు. బయట 100 మంది 100 రకాలు. మనకు నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే రాకు. నేను ఎవరిని రమ్మని పిలుస్తాను. పిలుస్తాను మా ఇంట్లో అమ్మవారిని రండి అని. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం తప్ప మేము ఇంకొకటి కోరం. ఇప్పుడు నీకు మైపాలేంది వచ్చిందా ఇట్లా చెప్పినా అట్లా కూడా అది కూడా తాకిస్తున్నాడు. రావద్దని ఎందుకు అంటున్నావు? రమ్మని నువ్వే రావద్దని నువ్వే అంటావు. నేను రమ్మని నేను ఎవరిని అనలే. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. అమ్మ నెట్టేపిస్తే నా ద్వారా నెట్టేపిస్తుంది. ఇది మాది. నేను ఇప్పటికైనా అదే మాట అంటే అంటున్నావు. అదే ప్లస్ పాయింట్ అవుతుంది. అలానే ఇప్పుడు మాది. నీ గేట్ తాళం వేస్తే ఏం చేస్తారమ్మా? ఒక మాట. కొన్ని అందరి భక్తుల కష్టాలు తీర్చడానికి అమ్మవారు వచ్చింది. మన వాళ్ళ నలుగురికి మంచి జరగాలి అని అనుకుని మేము మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాము. స్వాగతించినప్పుడు మన అమ్మ దగ్గరికి మనం పోతున్నాము. మనం ఎంత వినయంగా ఉండాలనేది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నువ్వు దురుసుగా మాట్లాడితే అంత ప్రతి ఇప్పుడు నేను మాట్లాడతావు. నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద చెలాయింపు చేస్తే మెడలు పట్టి పెట్టేస్తా. నేను ఖచ్చితంగా పెట్టేస్తా. నువ్వే పడివిరా నన్ను అనడానికి. నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అంటావా? ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 20-30 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను రప్పరప్ప సంపిస్తే ఏం చేస్తాడు? ఏ జిడ్డి కృష్ణ కొడతలేను కదా. నువ్వు రావద్దు. వచ్చినప్పుడు నేను కొనిపిస్తా. మరి అది మనకు ఎందుకంటే ఒక మంచి కార్యం అమ్మ మనతో చేయించుకుంటుంది, మనం చేద్దాం అని చెప్పి మేము నిస్వార్థంగా చేస్తున్నాం. అమ్మ
నిస్వార్థంగా చేస్తున్న దానికి నువ్వు ఇది చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు. అరే నాకు ఇంట్లో పిల్లలు లేరు, సంసారం లేరు, వచ్చిన వాళ్ళతో అందరితో యజ్ఞాలు హోమాలు చేయించుకుంటూ కూర్చోండి చెప్తున్నాడు. మీరు చేయించుకుంటే గుళ్ళు మస్తు గోపురాలు ఉంటాయి, పోయి చేయించుకున్నాడా? ఇక్కడ చెయ్యని దగ్గర మీరు యజ్ఞం హోమం చేయండి అంటే నేను ఎట్లా చేస్తాను? నిన్న ఒక అతను వాట్సాప్లో మెసేజ్ పెట్టిండమ్మా, ఓం శ్రీ మాత్రే నమః ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళు ఫుల్ క్యాష్ పార్టీ, రిచ్ అంటే రిచ్, కానీ డబ్బులు అడిగితే ఇవ్వరు. నా ఫోన్ ఎక్కడుంది అసలు? అనుజ్ఞ వాళ్ళే కొద్దిగా మంది వస్తాడు. అను నా ఫోన్ మధు దా పోదాం, బస్సుకు పోదామా? ఈ ఎండలో నడవాలంటేనే భయం అవుతుంది. ఆటోకు కదా వాళ్ళు బిజీగా ఉన్నారు, రాదు మనకి లేట్ అవుతుంది. పండుగ ఏడుస్తాడట, కూరలను తీసుకొచ్చి అయిపో. మీ మామయ్య ఇంటికి వస్తే అమ్మవారికి ముక్కు పుడక చేపిస్తా. సోమ ఆయన తీసుకొని వచ్చి ముక్కు పుడక చేపిస్తా. తలకాయ మొత్తాన్ని వేడికి వచ్చిన పరిష్కారం దొరుకుతుంది. ఈ ఊర్లో నేను పిల్లని చూసి చేద్దాం. వేసుకోదు వెనక మంచిగా వేసుకోలేగా, చాలా నొప్పులు అయ్యో ఎందుకు బొట్లు పెట్టి బొట్లు నాకు మొహం లోపల మొహం బొట్లు పెట్టారు. అట్టికాయ ఇచ్చారు నీకు, వీళ్ళే అట్టికాయ నీకు ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు. త్వరలో పెళ్ళి అవుతుందో ఏమో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నన్ను ఒకటే సత్యంగా అమ్మవారు నీకు నీకు నాకు ప్యాక్ అవుతుంది పక్కన, నీకేడ దేవుడు వస్తుందో నీకేడ పట్టుకోవాలో నేను అందుకనే మనకి రమ్మని చెప్పండి. మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం కారు దిగుతూ లోపల ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లోపల రాకుండా వాళ్ళు మధ్యలో కారు అంటే ఇక్కడ చూస్తారు, వెహికల్ చూస్తున్నాను చూసి వాళ్ళు లాక్ చేసి ఇచ్చుకుంటారు లోపల. లాస్ట్ పాయింట్ లో దొరికింది అది అది దొరికింది లాస్ట్లో రికార్డ్. దీంట్లో రికార్డ్ అవుతుందా? నేను రికార్డ్ చేసిన వాడిని పిలిచి 20 మందితో పోటీ తీయనా ఇప్పుడు కంటన్నా కదా దొరికింది. ఫోన్ పక్కన పెట్టేసారు అదే మనం డౌట్ వచ్చింది వాళ్ళకు. సైకిల్తో మాట్లాడినా అదే మాట్లాడుతుంటే ఐ కాంటాక్ట్ ఒక్కొక్క. నీకు ఇంకోటి తెలుసా, ఇప్పుడు వాళ్ళ వైఫ్ చెప్తుంటే నేను ఇట్లా ఫోన్ పట్టుకున్నా, వాళ్ళకి డౌట్ వచ్చి దాన్ని పిలిచి లోపలికి పిలిచి అలా మనల్ని రికార్డ్ చేద్దామని వాళ్ళు ఫోన్ పట్టుకుని రమ్మన్నారు. నేను మరి బస్సు బాగానే మస్తు యాక్టింగ్ చేస్తాం మేము తెలుసా. నాకు మెసేజ్ పెట్టింది, నేను ఫోన్ చేసి నేను పోతాను ఒకవేళ ఏమన్నా మీరు రాని అని చెప్పి. అయితే నాకు అమ్మవారు వచ్చినప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా దేవుడు వచ్చినప్పుడు ముసలి మొత్తం అని దేవుళ్ళు వస్తుందా అని ఊతారు. నాకు ప్యాక్ అవుతుంది ఆ నుంచి వచ్చిన ఈ పక్కన నేను అనుకున్నా
అది చూస్తే ఇవ్వబడతాను ఆటోని ఈ ఆటో గాడి దింపమండి అన్నకి రోడ్డు దాకా దింపరాదే ఏంటంటే 20 మంది వచ్చారు నేను ఆడికొచ్చి చూస్తే అయితే దాని పోకుండా అమ్ముతలేడు మనల్ని నన్ను ఒకటే చూస్తుంది కానీ వచ్చి రాగానే ఏమడిగింది తెలుసా నువ్వు ఇంక నువ్వు అది బాధలని చెప్పాను ఆ జోలో మెసేజ్ లోపల పోయినా ఎక్కడి నుంచి వచ్చినా బాబు మీకు నాకు సంబంధం లేనట్టు ఉన్నా ఇంతకుముందు వచ్చిన బాబు అంటే లేదు ఇదే ఫస్ట్ టైం అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినా అని చెప్పిన చెప్తే అవునా ఎవరు అని అడిగింది ఖమ్మం మాది నేను హైదరాబాద్లో ఉంటా అని చెప్పిన చెప్తే లోపలికి చెప్పాడు బొట్టు పెట్టిండు అది చదువు పెట్టి ఒక వాళ్ళిద్దరికి అటికెట్ తీసుకొచ్చారు నేనేం తీసుకోలే కదా వాళ్ళిద్దరు 2 ఇచ్చింది నాకు ఒకటే ఇచ్చింది ఆ ఒక్కటి కూడా నువ్వు గుంజుకున్నావు చూడు నీకు ఇచ్చి మాకు ఇదని నమ్మిరు కదా అటో ఇటో మనల్ని అయితే అసలు ఫస్ట్ ఈ నుంచి స్టార్ట్ అయ్యారు వీడియోలు ఎందుకు పెట్టారు ఇంటర్వ్యూకి వచ్చి రాదు ఇంకో దీన్ని ఎంతమంది వస్తారు ఇంటర్వ్యూ కట్టాడు దొరికారా దొరకలే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం బాన్సువాడ మా ఆయన ఇట్లా వెళ్ళిపోతే అడిగిస్తున్నాను ఇంటర్వ్యూకి వచ్చినా పక్కా ప్రీ ప్లాన్ అబ్బా ప్రిపేర్ అయ్యారు అందరు అదే వస్తాను మీతో మాట్లాడింది అది పక్కా ఫ్రాడ్ లాగే అనిపిస్తుంది క్లియర్గా దాని ఫేస్ కూడా రికార్డ్ చేసినా నేనైతే ఎడ్డి బుక్ దాన్ని వీరికి వచ్చాడు పాము అంటే దర్శనం ఇచ్చి మాయమైపోయింది అంటే మరీ అంత ఎదురుపప్పులు ఉన్నారు మీ ఇద్దరికే చెప్తుంది చూడు నాకు కాదు రెండు దూరంగా ఉన్నాం అప్పటికి ఇప్పుడు వాళ్ళు ఆగమవుతారు మనం అందరూ ఎంట్రీ చేయగానే మనం ఎంట్రీ చేయగానే అనుకున్నా వీళ్ళ కానీ నేను అన్ని చెప్పింది కాదు అది కూడా కాదు ఇది రేపు పొద్దున రికార్డ్ అయ్యి వచ్చింది అనుకో లంగా పంపించి మోసం చేసేసాము మీ దగ్గరకు వద్దామంటే నేను ఖమ్మమని చెప్పిన బయట మెసేజ్ చూస్తేనే బాగా రాను ఇది ఆడ నా ఇంటి పేరు ఊరి పేరు చెప్పడం బయట కూర్చున్నా మేము చెప్పలే అసలు నేను చేయకూడదు చూపించకూడదు అనుకున్నా నేను నువ్వు వాటికి రాగానే చేయటం చూపిస్తాను ఒక్కడు వస్తావు అనుకో డౌట్ వస్తుంది ఎవరో ఒక్కరు పడుతున్నావు వయసు పోరండి నువ్వు ఇట్లా మొక్కుతావు దేవుళ్ళని అని అంటారు నేనే పట్టుకొచ్చి మా తమ్ముడు అంటట్టు చెప్పినవాడు అడిగితే మా రోజు అడిగి అడిగితే నెంబర్ ఎంత ముగిస్తాను నీకు పెట్టినా మరి ఇస్తానన్నప్పుడు తీసుకోవాలా ఏ వద్దు నాకెందుకని అన్నాను అనుకో కాదు మన ఆడుకోవచ్చు తెలుసా నేను ఫోన్ చేస్తాను ఇట్లా డబ్బులు అన్నాను అనుకో ముందే చెప్పేస్తాడు డబ్బులు ముందే కట్టాలా ఇల్లుడు దీని మీద కూడా స్టోరీ చేయొచ్చు తెలుసా నీకు దేవుని పేరు పెళ్ళిలో దేవుని పేరుతో పోతే పెళ్ళిళ్ళు సంబంధం ఆ డబ్బులు అడిగేది కూడా మనం రికార్డ్ చేయాలి రికార్డు అది ఓకే ఇప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడతావా మాకు ఇట్లా పిల్ల కావాలా మీరు మనీ చెప్పేసి ఏం పేరా మనీ చెప్పేసి కనబడ్డారు కదా అంకుల్ ఫోన్ ఆఫ్ చేద్దాం ఇదంతా ఎంతసేపు చూడాలి ఎడిటర్లు చూసుకుంటారు ఏముంది వాళ్ళ కర్మ మనకి ఎందుకు నేను కారు సైడ్ పెట్టినా ఇంటికి రావచ్చని మనం గేరేసి నువ్వు మెసేజ్ పెట్టినావా నాకు అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఫోన్లలో చెప్తారు అవును మాట్లాడుకుంటున్నాను